సాధించిన తర్వాత దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పగా సీమోను బాగా వినాలి. చరిత్ర అంతా మనకు తెలిసి సమయం లేదు కాబట్టి మీరు వినండి. దేవుని స్తుతి కలుగునుగా. పేతురు కుడి తట్టు వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయంట. ఇంతగా చేపలు అమ్మబడ్డాయా? అది మన ప్రశ్న. ఆ చేపలు అమ్మబడ్డాయా, వదలబడ్డాయా? అవి పట్టబడిన తర్వాత ఆ చేపల ద్వారా దేవునికి ఏమొచ్చిందంటే మహిమ వచ్చింది. ఏమొచ్చింది? మరి మనల్ని పట్టుకున్నాడు కదా దేవుడు, మన ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. ఈ పట్టబడిన చేపల్లో 2 చేపల గురించి మనం ఈ 2 చేపలు ఏమండి పట్టబడ్డాయి. దేవుని స్తుతి కలుగునుగా. చాలా చేపలు పట్టబడ్డాయి. అయితే అందులో దేవుడు ప్రత్యేకంగా 2 చేపల్ని ఆయన పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతి కలుగునుగా. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిగా మంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ రీతిగా. దేవుని స్తుతి కలుగునుగా. అయితే పట్టబడినటువంటి రీతిని చూస్తే దేవుని పని కొరకు మనం అందరం పట్టబడ్డాం. సత్యమును బోధించడానికి పట్టబడ్డాం. అసత్యమును ఖండించడానికి మనం అందరం పట్టబడ్డాం. సంఘమును శ్రమ అనే అనుభవంలో నుండి ఏమండి ఒక సార్వత్రిక సంఘ రూపంలోనికి సంఘాన్ని మరచడానికి మనం అందరం కూడా పట్టబడ్డాం. దాని కొరకు ప్రయాసపడుటకు, అవమానించబడుటకు, ఏమండి శోధించబడుటకు, రకరకాలుగా మనము నిందా పాలగుటకు పట్టబడ్డాం. ఒక మాట చెప్పాలంటే అనేకమైన శ్రమలు ఈరోజు సేవకుల మీదకి వస్తాము. ఏమండి తిడతారు, దూషిస్తారు, అవమానిస్తారు. కొంచెం ఇల్లు గడవట్లేదు అనుకోండి, ఏదన్నా మనం ఒక చక్కటి గోప చేసాం అనుకోండి, దశంభాగం గురించి 4 మాటలు చెప్పామంటే పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారంట. నేను ఒక రోజు దశంభాగం గురించి చెప్పి వస్తా ఉన్నాను. వస్తుంటే వెనకాల మా అబ్బాయి కూర్చున్నాడు. నేను మామూలుగా అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు, అరే ఏ వాక్యం చెప్పాను రా అని వాడిని అడగటం అలవాటు. అందుకని నేను కొంత దూరం వచ్చిన తర్వాత వాడిని అడిగాడు, చాలును అన్న ఏ వాక్యం చెప్పాను వాళ్ళ అన్న. డబ్బులు అడిగావుగా అన్నాడు. ఏమన్నాడు? డబ్బులు అడిగావుగా అన్నాడు. అంటే బాగా వినాలి. అంటే నాకు అనిపించింది, నిజమేనా డబ్బులు అడిగానా? నేను ఏం చెప్పాను? నేను దశమ భాగం అని చెప్పాను. దశమ భాగం. అమ్మా మీరు దేవునికి కొంత భాగం ఇవ్వండి. మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే భాగం అడుగుతారా? అడగరా? పిల్లలు పుడితే భాగం అడుగుతారా? చెప్పండి. మీకు ఏమండి భూమి ఉందా, ఇల్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? అన్నింటిలో మీకు భాగం ఉందిగా. అన్నింటిలో భాగం ఉన్నప్పుడు మరి దేవునికి ఒక భాగం ఎందుకు ఇవ్వరు అని అడిగాం. అది అక్కడ బోధించామండి, మిమ్మల్ని కాదు, అక్కడ బోధించొచ్చాం. మరి దేవునికంటూ ఒక శ్రేష్ఠ భాగాన్ని దేవునికి మనం పక్కన పెట్టాలి అని చెప్పొస్తే వినాలి. అది వాటి రూపంలో ఒక మాట ఏంటంటే, నువ్వు డబ్బులు అడిగావుగా అన్నట్లుగా అన్నాడు. అయితే ప్రజలు ఏమనుకున్నారు అని అంటే నాకు అప్పుడు అర్థమైపోయింది. షారు అన్న మాటను బట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నాడు, ఎప్పుడు వెళ్ళినా కాంతులు అడుగుతున్నాడు, గాలి పీల్చి బతుకుతాడు సేవకుడు. చెప్పండి. అందుకే కొన్నిసార్లు అయితే భలే బాధ అనిపిస్తాం. సంఘానికి చెప్పుకోలేమా, వాళ్ళని అడగాలేము, వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎందుకో కొంచెం కఠినంగా ఉంటారు కొంతమంది విశ్వాసం. ఆశగా ఎలా బతకాలి? ఏమంటే సంఘం ద్వారా పోషించబడాలి. అదే కదా మీరు ప్రతి ఆదివారం వచ్చినప్పుడు చందాన్ని పోగు చేసుకొని రండి, మీరు సేవకులను పోషించండి అని పౌలు గారు చెప్పారు. ప్రతి ఆదివారమున తాను ఒత్తిళ్లిన కొలది ప్రతి వాడును కొంత సొమ్ము విలువ చెయ్యవలను. అది ఎవరు చెప్పారు? పౌలు సంఘానికి చెప్పారు. దేవుని స్తుతి కలుగునుగా. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ విశ్వాసులు వినరు. చాలా బాధ అయిపోతుంది, కష్టమైపోతుంది. పనికి వెళ్ళాం అనుకోండి, పాస్టర్ గారిని ఏమంటారు?
ఏంటండి మీరు పనికి వచ్చారు అని అంటారు. బాగా విన్నారు, ఏం మీ పాస్టర్ గారు పనికి వస్తున్నాడే, మీ పాస్టర్ గారి నెరగానికి వచ్చింది అంటే. ఒక సంఘం సేవకుని పోషించకపోతే ఏం చేద్దాం చెప్పండి. నేను అందుకే ఆగదు నా గొంతుగా పాడుతుంది ఆ ప్రేమను అనే పాట రాసినప్పుడు, సంఘము నా కొరకు చేసిన మేలును మరచిపోదున ఏ క్షణమునైనా, ఆపద వేళలో కొనసాగినప్పుడు మరచిపోదున ఆ త్యాగమును. యేసయ్యా నువ్వు చేసిన మేలును మరచిన యేసయ్యా, ఆ క్షణమే నేను చనిపోయినా వాడను యేసయ్యా, వాడను యేసయ్యా, ఆగదు నా గొంతుగా పాడుతుంది ఆ ప్రేమను. సంఘం చేసినా చేయకపోయినా కష్టపడుకొని పొందుతానయ్యా అని ఒక సేవకుడు పనికి వెళ్తే సంఘం చూశాక, అయ్యగారు మీరు పని చేయటం ఏంటండి, మేమందరం ఉన్నామండి, మేము ఇస్తామండి అన్నారంట. ఎవరికి? బైబిల్లో అపోస్తులైన పౌలు గారికి. అందుకే మాసిదోనియ సంఘం పౌలు గారు పనిచేయటం చూసి వచ్చి, అయ్యా పౌలయ్య గారు మీరు పని చేయొద్దండి, మేమందరం ఉన్నాము, మేమందరం నిన్ను పోషించుకుంటామని చెప్పి ఆ సంఘస్థులు అందరూ కలిసాక వారి సామర్థ్యం కంటే మీకు ఎక్కువగా ఇచ్చి దేవుని పనిని ప్రోత్సహించారని. బాగా విన్నారు. అదే రాసింది అక్కడ, సంఘము చూసి కన్నీరు కాచి నన్ను బలపరచి పురి కొల్పినప్పుడు నేనున్నాను. యేసయ్యా నువ్వు చేసిన మేలులు మరచిన యేసయ్యా, ఆ క్షణమే నేను చనిపోయిన వాడను యేసయ్యా. దేవుని స్తుతి కలుగునుగా. ప్రభువునందు ప్రియులారా, కాబట్టి కొన్నిసార్లు సంఘంలో మనం చేసే బోధలు, మనం చేసే విధానాలు సర్వసత్య సంబంధమైన బోధలుగా వారి కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఈ రెండు చేపల గురించి మనం చూస్తే ఇవి పట్టబడింది ఎందుకంటే, మొదటిగా పట్టబడుట, రెండు అవి కాల్చబడుట, రెండోది ఏమైందంట కాల్చబడుట, మూడు ఎరగొట్టబడుట. ఇవన్నీ కూడా మనం గమనించాలి. సేవకుల జీవితంలో కూడా ఈ మూడు కనపడతాయి. ఒకటి పట్టబడతాము, తర్వాత ఏమవుతాము శ్రమలు. అందుకే ఇంకో పాట కూడా రాసిన దాంట్లో, అగ్ని లాంటి శ్రమల కొలిమిలో కాలుతున్నాను నేను, కాలుతున్నాను, నేలిమి బంగారు రూపముగానే మారుతున్నాను, నేను మారుతున్నాను. అగ్ని లాంటి శ్రమల వలన ఏమండి శ్రమల కొలిమిలో కాలుతున్నాను, ఎందుకంటే మేలిమి బంగారు రూపంగా మార్చబడడానికి. దేవుని స్తుతి కలుగు. అందుకనే సేవకునికి శ్రమలు ఒక గొప్ప ఆయుధములు, సాధనములు అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. మనం పట్టబడ్డాం కదా, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన రూపంలోనికి మనం ఏమవ్వాలి, మలచబడాలంటే కాల్చబడాలి. దేవునికి స్తుతి కలుగునుగా. అల్లు చెప్తాం. అందుకని పట్టబడిన మనము నమ్మకమైన వారిగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. అందుకే మోషేను గురించి సంఖ్యాకాండము 12:7 చెప్తాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా చెప్పగలవాడు. అంటే ఇప్పుడు మోషే ఎవరు? పురుగు లాంటి వాడా లేకపోతే గోధుమ లాంటి వాడా? గోధుమ లాంటి వాడు. నమ్మకమైన వారి కోసం దేవుడు ఎత్తుతాడు. అందరూ సేవకులు కాదు, అందరూ సేవకురాలు కాదు. నమ్మకమైన వాడు, దేవునిని సంతోషపెట్టేవాడు, సత్యమును అనుసరించేవాడు,
వారి యందు దేవుడు ఎవరిని సంతోషపడతాడు. అలాంటి వారి నమ్మకమైన పనివారిగా మార్చబడతారు. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. చాలా మంది ఈరోజు పేరు చెప్పుకొని అందరూ సేవకురాళ్ళు అని చెప్పి వెళ్తున్నారు. కానీ అందులో ఎంతమందిని దేవుడు పిలిచాడో, ఎంతమందిని దేవుడు ఎన్నుకున్నాడో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. దేవుని స్తుతి కలుగునుగా. అందులో చెప్తాం, సామెతల గ్రంథం 25:13 చెప్పాడు. నమ్మకమైన వాని గురించి ఒక మాట చెప్పాడు. సామెతలు 25:13 త్వరగా చదివేమ్మా. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము లాంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. పంపినందుకు ప్రభు సంతోషపడే సేవ మనము చెయ్యాలన్నమాట. పంపినందుకు దేవుడు మనం పంపాడు కదా, ఇప్పుడు ప్రభు మన యందు ఆనందించువాడై ఉండాలి. గట్టిగా చెప్పడం కూడా నేను అనుకుంటాను, బైబిల్లో లక్షలాది మందిని మోసే నడిపించాడు, మరి ఆనోకు ఎంతమంది నడిపించాడు అని అనుకుంటాను నేను ఒకసారి. మీకు అర్థమైంది ఈ మాట? లక్షలాది మందిని మోసే గారు ఏమండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఇంచుమించుగా. మరి ఆనోకు ఎంతమంది నడిపించారు? ఆనో చెప్పండి. ఆనో అంత సేవకులుగా ఎంతమంది నడిపించారు? ఆనో ఆయన ఒక్కడే. మరి అదే చెప్పాలి కదా, ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. నాకు ఇష్టం రా అన్నాడు దేవుడు, తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళలేదా పరలోక రాజ్యం? చెప్పండి, వెళ్ళాడా? దేవునితో ఉన్నాడా? లక్షలాది మందిని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. అయినా కానీ దేవునికి ఇష్టుడు. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి ఇష్టుడు ఎవరో? ఆనోకు. నమ్మకమైన వాడు ఎవరో? మోషే. ఇష్టుడు ఎవరో? ఆనోకు. నమ్మకమైన వాడు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. బాగా వినాలి. అంటే చూడండి, వ్యత్యాసం ఏమి లేదు. లక్షల మంది నడిపించిన వాడిని ఏమన్నాడు? నమ్మకమైన వాడు. ఎవరి ప్రభువుతో సహవాసం చేసి వెళ్ళినటువంటి వ్యక్తిని ఏమన్నాడు? ఇష్టమైన వాడు. ఏమండి యుద్ధాలు చేసి, ఏమండి రాజ్యాలు కట్టి యుద్ధాలు చేసి, పాపము చేసి, పడి చెడి లేచి మళ్ళీ నిలవబడి మళ్ళీ ముందుకు వెళ్ళి ఎవరో? దావీదు. హృదయానుసారుడు. ఒకటి చెప్పండి. ఆనోకు ఎవరు? ఇష్టుడు. తర్వాత మోషే నమ్మకమైన వాడు. దావీదు హృదయానుసారుడు. చూడండి, చక్కటి పేర్లు పెట్టి దేవుడు ఏర్పరచుకొని, ప్రత్యేకించుకొని, పిలుచుకొని ఏమండి చేసినటువంటి సేవకులకు ఒక్కొక్క బిరుదునిచ్చి ఆయన సన్మానించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తుతి కలుగు. ఎవరున్నా లేకపోయినా ఒక్కడగానే ఏం భయపడవద్దు. ఆనోకు నువ్వు తీసుకెళ్ళలేదా దేవుడు? నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకో అంతే. నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటే ఆనోకులా వెళ్ళిపోతావు అంతే. లక్షలాది మందిని తీసుకెళ్ళినోడే పరలోకం వెళ్తాడని అనుకోవద్దు. సర్వసత్యములోనికి నడిపించినోడు మాత్రమే పరలోకం వెళ్తాడు. సర్వసత్యం లేనప్పుడు, యేసు ప్రభువును గుర్తుపట్టినప్పుడు అది సంఘం అనిపించుకోదు. చూడండి, రానున్న దినాల్లో యేసు ప్రభువు నేనే అని వస్తారని చాలా మంది వస్తారు. అప్పుడు ప్రభువును గుర్తుపట్టడం సాధ్యపడదు. ఇప్పటికే తారుమారు అయిపోయింది, చాలా గుర్తుపట్టడం అసాధ్యం అయిపోతుంది. కాబట్టి మనం పరమగీతాన్ని బాగా చదువుకోవాలి. యేసు ప్రభు యొక్క గుణగణాలు అన్నీ కూడా పరమగీత గ్రంథంలో ఉన్నాయి. ఆయన ఎలా ఉంటారు, ఆయన తీర్పు ఏంటి, ఆయన విధానం ఏంటి, ఇదంతా కూడా పరమగీతంలో చక్కగా దేవుడు రాయించి పెట్టారు. ఆయన గుర్తుపట్టాలి. మీరు పరమగీతం చదవకుండా ప్రకటన గ్రంథం గుర్తుపట్టడం అసాధ్యం. ప్రకటన గ్రంథంలో ఉన్న యేసు ప్రభుని గుర్తుపట్టాలంటే పరమగీతంలో ఉన్న యేసు ప్రభుని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే ప్రకటన గ్రంథంలోనే మనకి ఇద్దరు యేసులు కనబడతారు. అప్పుడు చాలా ప్రమాదం అయిపోద్ది అన్నమాట.
ఎవరిని వెంబడిస్తున్నారో తెలియని పరిస్థితి. అదే మనకి ప్రకటన 21లో 20 నుంచి కూడా మనం చూస్తే ప్రియులారా, అక్కడ అంటే 20 అధ్యాయంలో మనం చూస్తే లెక్కకు ఇసుకు రేణువుల వలె పోగు చేయబడిన జనాంగాన్ని మనం చూస్తాం. వీళ్ళంతా అసలు ఎలా వెళ్ళిపోయారంటే నేనే యేసునని చెప్పి భ్రమపరిచి అపవాది దేవుని మీద యుద్ధం చేయడానికి అటుపక్క యేసు ప్రభువాలే, ఇటుపక్క కూడా చెప్పాలి. అందుకని దాన్ని ఏమన్నారంటే తంత్రకాలము అన్నారు. ఏ కాలం అంటది? తంత్రకాలము. తంత్రకాలం అంటే మధ్యలో నిలబడతాం. ఎవరు యేసు ప్రభు వారు గుర్తుపట్టే కాలం అది. గుర్తుపట్టాలి. పడతావా? పట్టాలి. తంత్రకాలం. ఈ తంత్రకాలాన్ని గుర్తుపట్టడం అసాధ్యం. వాళ్ళు ఎవరు గుర్తుపడతారంటే పరమగీత గ్రంథాన్ని చదివిన వాడు మాత్రమే ఈ తంత్రకాలంలో ఉన్న యేసుని గుర్తుపడతాడు. చూడండి, యేసు ప్రభు వారు చిహ్నం వేసుకోవచ్చుగా, ఏదో ఒకటి నేనే అని రండి అవచ్చుగా అనడు ఆయన. ఎందుకు అనడు? మోసపోయాం, మనం పరిగెత్తాం, అదే బోధించాం, అదే సత్యం అనుకున్నాం, దానిలోనే సంఘాన్ని నడిపిస్తూ వచ్చాం. అందుకని చివరికి వెళ్ళేసరికి అదే మనకు ఎదురైంది, అపవాది. ఇప్పుడు ఈ అపవాదే యేసు అని మనం నమ్మిస్తున్నాం. ఆ అపవాదిని వెంబడించడానికి మనమే చేశాం. చివరికి అటుపక్క యేసు ప్రభు వారు కనపడతారు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? సైతాన్తో ఉండి యేసు ప్రభు మీద యుద్ధానికి వెళ్ళక తప్పదు. ఇక అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 4:2 చెప్పిన మాట జ్ఞాపకం చేసి ముగిస్తా. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 4:2 చదవమ్మా. ప్రతివాడును నమ్మకమైన ప్రతివాడును కొందరు కాదంట, ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అంటున్నాడు. ప్రతివాడు ఎలా ఉండాలంట? ఈ పనిలో మనమందరము కూడా నమ్మకమైన వారిగా ఉండడము అవశ్యము, ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు. అలా ఉంటేనే యేసు ప్రభుని మనం గుర్తుపట్టి ఆయన వైపు మనం ప్రజలను నడిపించగలుగుతాం. అందుకే మనం దాని కొరకే మనం పట్టబడ్డాం. ఈరోజు చాలా బాధలు వచ్చినాయి. ఎందుకు పట్టబడ్డామంటే సత్యములోనికి సంఘాన్ని నడిపించడానికి పట్టబడ్డాం, యేసును చూపించడానికి పట్టబడ్డాం, ఆయన గుణ లక్షణాలని ప్రకటించడానికి మనం పట్టబడ్డాం. అందుకే సంఘంలో మనం ఎక్కువ ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను ప్రకటిస్తూ ఉండాలన్నమాట. ఈ గుణం ఒక్కొక్క వారం ఒక్కొక్క గుణాన్ని తీసుకొని చెప్పండి. ఈ వారం యేసు ప్రభు ఉన్న ఈ గుణం, ఇది ఎటువంటి గుణమో చూడండి. ఇది లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఉందా లేదా ఒక్కసారి పరిశీలన చేయండి సంగమా అని మనము యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలని ప్రకటించే వారమై ఉండాలి. నేను సంఘంలో అలాగే చేశాను. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను చెప్పడం ప్రారంభించాం. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు వారు శ్రమయందు నిలిచిన వారై ఉన్నారు. కష్టకాలంలో బయటకు వెళ్ళడానికి అవకాశం లేని వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మనం నమ్మకమైన వారిగాను, సత్య సంబంధులుగాను, సర్వసత్యంలోనికి నడిపించే వారిగాను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి 2 చేపల సంగతి ఏంటంటే, ఈ 2 చేపల్ని ప్రభువారు పట్టుకున్నాడు మొదటిగా. రెండవది వాటిని ఏమైందంట? కాల్చబడ్డాయి. మూడవదిగా ఆ చేపలను విడిచిపెట్టాడు. మన జీవితాలు ఎలాంటి అంటే ఏమండి, చివరికి అందరూ కూడా మనం ఏమైపోతాం? కొవ్వొత్తులాగా కరిగిపోవాల్సి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ లోకంలో గొప్ప సాధనాలుగాను వెలుగుగాను దేవుడు మనం ఉంచాడు. అనేకులను వెలిగించుటకు, అనేకులను నడిపించుటకు, అనేకుల కొరకు మనము బలియాగమొకటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే బాగా వినాలి. పట్టబడిన తర్వాత రెండవది చంపబడ్డాయి. ఏమైంది చెప్పండి? చంపబడ్డాయి. చంపబడిన తర్వాత మూడవదిగా కాల్చబడ్డాయి. అవి కాల్చబడిన తర్వాత నాలుగవదిగా ప్రభు చేతిలోకి వెళ్ళి విరచబడ్డాయి, అనేకులకు పంచబడ్డాయి అన్నమాట. కాబట్టి దేవుని సేవకులుగా మనం అందరం కూడా
నమ్మకంగాను సత్యముగాను సర్వసత్యంలోనికి నడిపించేవారుగాను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమె మోకరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. లేచి నిలబడవండి. లేకపోతే